ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్న మహిళా నేతలు. సాధారణ రేట్లతోనే ఆర్టీసీ ప్రయాణం. సంక్రాంతికి అదనపు బస్సులను తిప్పుతున్నామన్న ఆర్ఎం అప్పలనాయుడు. కైలాసగిరి బ్యాటరీ వాహనాల నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు. ఆకస్మిక తనిఖీలు చేసిన వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. బీచ్ రోడ్లోని సబ్మెరైన్ ఎదురుగా ఏయూ గ్రౌండ్స్ లో కనువిందు చేయనున్న వైజాగ్ కాశ్మీర్ జలకన్య ఎక్స్పోను అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వ విప్ చిరంజీవిరావు, టీడీపీ నేతలు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఒకరోజు ముందుగానే సంక్రాంతి పండుగను నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు పేడాడ రమణీ కుమారి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంతో పార్టీ కార్యాలయంలో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయం సంక్రాంతి పండుగ వాతావరణంతో కొత్త శోభను సంతరించుకుంది. భోగిమంటలు, గంగిరెద్దులు, ముగ్గులతో కార్యాలయం సందడిగా మారింది. జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, రాష్ట్ర మహిళా నాయకురాలు పేడాడ రమణీ కుమారుల నేతృత్వంలో భోగిమంటలు వెలిగించారు. గంగిరెద్దులు విన్యాసాలు చేశాయి. కార్యాలయంలో మహిళలు సంక్రాంతి పాటలకు డాన్సులు వేస్తూ ఉత్సాహంగా గడిపారు. హిందువులు జరుపుకునే పండుగలో సంక్రాంతి పండుగకు విశిష్టత ఉందని నేతలు అమర్నాథ్, వరదు కళ్యాణిలు అన్నారు. పల్లెటూరి వాతావరణం కనిపించిందన్నారు. ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. రైతులకు సంబంధించినటువంటి పండుగ, రైతులు ఘనంగా జరుపుకునేటువంటి పండుగ, వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి జరుపుకునేటువంటి పండుగ. మరి ఈ సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ హృదయపూర్వకంగా అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరీ ముఖ్యంగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు విశాఖపట్నంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మా అధ్యక్షులైన అమర్ గారు, అలాగే ఈ ఏర్పాట్లన్నీ చేసిన రమణీ కుమారి గారు, వీళ్ళందరూ కలిపి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. సంక్రాంతి సంబరాలలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, తెనాలి విజయ్ కుమార్, జాన్ వెస్లీ, రవి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి ప్రయాణికులతో ఆర్టీసీ ద్వారకా కాంప్లెక్స్ కిటకిటలాడింది. వివిధ రవాణా సాధనాల ద్వారా విశాఖ వచ్చిన వారు చుట్టుపక్కల తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకోవడంతో ఇక్కడ రద్దీ ఏర్పడుతుంది. సంక్రాంతిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది. ఛార్జీలు పెంచకుండా సాధారణ ఛార్జీలతో బస్సులు నడుపుతున్నామంటున్న ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడుతో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. సంక్రాంతికి పెద్ద ఎత్తున విశాఖ ఊరెళ్తుంది. ఆర్టీసీ ప్రత్యేకంగా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర జిల్లాకు తరలి వెళ్తున్న నేపథ్యంలో ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు గారి దగ్గరుండి ఈ బస్సులను పంపే ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఆర్ఎం గారు మనతో ఉన్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా ఎటువంటి ఏర్పాటు చేశారో అడిగి తెలుసుకుందాం. సార్, ఎన్ని బస్సులు వేశారు సంక్రాంతి ఉత్తర? అందరికీ నమస్కారం అండి. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మేము విశాఖపట్నం నుండి అరౌండ్ రోజుకి 350 బస్సులు పైగా తిప్పుతున్నామండి. ట్రాఫిక్ రద్దీని బట్టి మేము ఒక 400-500 కూడా పెంచడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రస్తుతానికి లాస్ట్ 2-3 డేస్ నుండి కంటిన్యూగా మేము హైదరాబాద్, విజయవాడకి విపరీతమైన ట్రాఫిక్ వచ్చింది. ట్రాఫిక్ సందర్భంగా మేము కూడా బస్సులు క్లియర్ చేసాము. 25 హైదరాబాద్, విజయవాడ 40 బస్సులు, అదేవిధంగా రాజమండ్రికి అరౌండ్ 40 బస్సెస్, కాకినాడ 30 బస్సులు, అదేవిధంగా ఉత్తరాంధ్రకి
అంటే విజయనగరము, శ్రీకాకుళము, పలాస, పార్వతీపురం, పాలకొండ ప్రాంతాలకి అరౌండ్ 250 ట్రిప్పుల వరకు నడిపామండి. ఈరోజు కూడా ఇవి రద్దీ ఉంది. ట్రైన్స్ నుండి కూడా స్పెషల్ ట్రైన్స్ వస్తున్నాయి. ఉత్తరాంధ్రకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ రైల్వే స్టేషన్లో దిగి కాంప్లెక్స్కి వచ్చి ఇక్కడ నుండి బస్సులకు వెళ్తాను. ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేసినట్టే చేసాము. ఈసారి 24 అవర్స్ కూడా అధికారులు, సూపర్వైజర్లు అండ్ ఎంప్లాయీస్ కూడా కంటిన్యూ మానిటరింగ్ పెట్టామండి. ప్రతి ఒక్కరు కూడా ఏ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ రద్దీని బట్టి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నామండి. అప్పుడప్పుడు ఒక అరగంట గ్యాప్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అక్కడక్కడ ఒకేసారి వచ్చేసరికి. సో దానికంటే ప్రయాణికులకి అంత విజ్ఞప్తి ఏంటంటే ఒక పావు గంట వెయిట్ చేసి క్యూ లైన్లో పాటించి మనం వెళ్ళినట్టయితే అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. మేము కూడా అందరికీ క్లియర్ చేస్తాము. బస్సులు పూర్తి స్థాయిలో ఉన్నాయి. కొద్ది పావు గంట అరగంట లేట్ అవ్వచ్చు, కానీ తప్పనిసరిగా అందరికి క్లియర్ చేయడమే. బస్ స్టాండ్లో కూడా మంచినీళ్ళు వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేశాము. ఏ రకమైన ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షించే యంత్రాంగం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మానిటరింగ్ చేస్తున్నామండి. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా DBS కాంప్లెక్స్ విశాఖపట్నంలో తయారు చేస్తామండి. సార్, ఇప్పుడు అంటే ప్రతి సంక్రాంతికి ఆర్టీసీకి ఎంతో కొంత వేస్తూ ఉంటుంది. ఈసారి ఆ ఆదాయం అంటే ఆర్టీసీ ఈ ధరల రేట్లు ఎట్లా ఉన్నాయి? ధరలకు వచ్చేసరికి మనకి హెడ్ ఆఫీస్ అండ్ గవర్నమెంట్ ఆదేశ ప్రకారంగా ధరలు అయితే సామాన్య ధరలేనండి. ఎటువంటి హెచ్చింపు లేదు. ఉన్న ధరలతోటే మాకు జనరల్గా ఒకవైపు ట్రాఫిక్ ఉంటుంది, ఒకవైపు ఖాళీగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా మేము ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నార్మల్ ఫేరే వసూలు చేస్తున్నామండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామండి. మొత్తం ఈ జోన్లో, మీ ఆరం జోన్లో ఎన్ని బస్సులు తిప్పుతున్నారు? ఇప్పుడు మేము ఒక అరౌండ్ 300 బస్సుల వరకు తిప్పుతున్నామండి. లాంగ్ అయితే 3 days నుండి తిప్పుతున్నాం. 25 హైదరాబాదు, విజయవాడ ఏమో 40 బస్సులు అలా తిప్పుతున్నాము. అన్ని ప్రాంతాల నుండి అన్ని క్లియరెన్స్ చేస్తున్నామండి. ఎప్పటికప్పుడు మా మానిటరింగ్ వ్యవస్థ కార్పొరేషన్లో మానిటరింగ్ కమ్యూనికేషన్ సెల్స్ ఉన్నాయి. ఇవన్నీ మానిటర్ చేసుకొని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామండి. ఏ ప్రాంతాలు ఎక్కువ డిమాండ్ ఉందండి? అసలు ఎక్కువ వచ్చేసరికి ఇక్కడ నుండి శ్రీకాకుళం ఎక్కువ డిమాండ్ ఉందండి. శ్రీకాకుళం ఎక్కువ క్లియరెన్స్ ఒకేసారి రావడం జరుగుతుంది. తర్వాత పాలకొండ ట్రైన్ ట్రాక్ పాలకొండ, పార్వతీపురంలో కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. అవన్నిటికీ కూడా మేము ఎప్పటికప్పుడు బస్సులు స్పెషల్ సిటీలో జనరల్గా ఈ టైంలో కొద్దిగా ట్రాఫిక్ రద్దీ తక్కువ ఉంటుంది. ఆ బస్సుని ఇటు డైవర్ట్ చేసి ఎటువంటి ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా కూడా ఇక్కడ దగ్గరుండి మానిటర్ చేసుకుంటున్నామండి. ఎన్ని బస్సులు అంటే ఎంతమంది మీరు ప్రయాణం ఈ సంక్రాంతిలో? యావరేజ్ పెర్ డే ఒక 1,00,000 ప్యాసింజర్స్ వరకు వినియోగించుకుంటున్నారు. ఈ 4 రోజులు కూడా 5 లక్షల వరకు మేము ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధం చేసి మేము ప్రణాళిక రూపొందించుకొని ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల రూట్లు ఏ రూట్లో ఉందో స్వయంగా పరిశీలించి ఇబ్బంది లేకుండా మేము స్వయంగా మీరు చూశారు కదా ప్రత్యక్షంగా మేము పరిశీలిస్తున్నామండి. రైట్, థ్యాంక్ యూ. ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్ని బస్సులైనా తిప్పుతామని, సామాన్య ధరలకి అంటే ఎటువంటి రేట్లు పెంచకుండా ఆర్టీసీది అన్ని బస్సులు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఊరెళ్ళే వారికి ఎటువంటి ఆర్థిక భారం లేకుండా చేయడానికే తాము ప్రయత్నం చేస్తున్నామని ఆర్ఎం అప్పలరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టుబాబు SDV విశాఖ ద్వారకానగర్ నుంచి. కైలాసగిరిపై VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్శకులు, పర్యాటకులతో ఆయన మాట్లాడారు. తాగునీటిని అందుబాటులో ఉండేలా చూడాలని పలువురు కోరారు. పారిశుద్ధ్యాన్ని కూడా మెరుగుపరచాలన్నారు. బ్యాటరీ కార్లు నిర్వాహకులు అదనపు రుసుములు వసూలు చేస్తున్నారని, వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామని చైర్మన్ చెప్పారు. అదనపు రుసుములు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయి పర్యటనలో జాయింట్ కమిషనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతిలో వైజాగ్ ఎక్స్పో 2025 కనువిందు చేయనుంది. బీచ్ రోడ్ సబ్ మెరైన్ ఎదురుగా ఏయూ గ్రౌండ్స్ లో వైజాగ్ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. గత 20 ఏళ్లుగా వినూత్నంగా ఎగ్జిబిషన్ నిర్వాహకుడు రాజారెడ్డి నేతృత్వంలో వైజాగ్ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు. ఈసారి వైజాగ్ కాశ్మీర్
జలకన్య ఎక్స్పో 2025 పేరిట నిర్వహిస్తున్నారు. ఈసారి మరింత వినూత్నంగా కోట్లాది రూపాయల వ్యయంతో సెట్లను ఏర్పాటు చేసి వైజాగ్ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు. వైజాగ్ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 2025 పేరిట విశాఖ ఎక్స్పోను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో సెట్స్ ఏర్పాటు చేశారు. కాశ్మీర్ అందాలను 0 డిగ్రీ సెంటీగ్రేడ్తో ఏర్పాటు చేసి అక్కడ అందాలను తిలకించే ఏర్పాటు చేశారు. అలాగే కొండపల్లి బుట్ట బొమ్మలతో ప్రధాన గేట్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కాశ్మీర్ అందాల సెట్టింగ్ చూపరులను కట్టిపడేస్తుంది. ఈ ఒక్క సెట్టింగ్కే 2.5 కోట్లు ఖర్చు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఎగ్జిబిషన్ వినూత్నంగా వినోదాత్మకంగా ఉండేందుకు నిర్వాహకులు రాజారెడ్డి ప్రయత్నిస్తుంటారు. ఈసారి వైజాగ్ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో పేరిట వినూత్నంగా ఏర్పాటు చేశారు. 23కు పైగా అమ్యూజ్మెంట్స్, 20కి పైగా హ్యాండ్లూమ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ మెయిన్ గేట్ కొండపల్లి బుట్ట బొమ్మలతో అలంకరించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ ఎగ్జిబిషన్ ను ప్రభుత్వ విప్ చిరంజీవిరావు, టీడీపీ నాయకుడు పట్టాభి పోతనారెడ్డిలు ప్రారంభించారు. విశాఖలో గత 30 ఏళ్లుగా ఈ ఎగ్జిబిషన్ ను వినూత్న రీతిలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రభుత్వ విప్ చిరంజీవిరావు, టీడీపీ నేత పట్టాభిలు అన్నారు. సంక్రాంతికి విశాఖ వాసులతో పాటు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఇది ఆనందాన్ని ఇవ్వనుందని చెప్పారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రతి ఏటా వినూత్నంగా ఎగ్జిబిషన్ ను నిర్వహించడం సామాన్యమైన విషయం కాదన్నారు. పారిశ్రామికంగా ఆర్థిక నగరంగా వెలుగొందుతున్న విశాఖలో వైజాగ్ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 2025 సక్సెస్ కావాలని నేతలు ఆకాంక్షించారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గత 30 సంవత్సరాలుగా విశాఖ ఎక్స్పోని విశాఖ నగరంలో విభిన్న ప్రాంతాల్లో నిర్వహిస్తూ ప్రజలకి ఎంతో ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం సంక్రాంతికి ఈ విశాఖ ఎక్స్పోని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో కాశ్మీరు సిటీని ఇక్కడ కృత్రిమంగా ప్రజలకు చూపిస్తూ మంచి వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే జలకన్యల షో, ఈ జలకన్యల షో ద్వారా కూడా మరింత వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో పాటుగా హ్యాండ్లూమ్స్ కానీ లేకపోతే కొండపల్లి బొమ్మలతో గేటుని చాలా ఆకర్షణీయంగా వినోదదాయకంగా చూడడానికి చూడముచ్చటగా తయారు చేశారు. కాబట్టి ఈ సంక్రాంతికి విశాఖ ప్రజలందరూ, విశాఖపట్నానికి వచ్చిన విభిన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఈ సంక్రాంతికి మరింత సంతోషాన్ని మీకు ఇది అందించాలని. విశాఖ ఎక్స్పో వారు నాకు తెలిసి 30 సంవత్సరాలుగా విశాఖలో అంటే వినూత్నంగా ప్రతి సంవత్సరం కూడా ఒక వినూత్న రీతిలో ఈ ఎగ్జిబిషన్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ సంవత్సరం కూడా పెద్దలు చెప్పినట్టు ఇక్కడ కొత్త రీతిన కాశ్మీర్ అందాలని చాలామంది మధ్యతరగతి ప్రజలు కాశ్మీర్ అందాలని ఫోటోల్లోనో సినిమాల్లోనో చూడటం తప్పితే అక్కడికి వెళ్ళి చూడలేదు. కానీ ఇక్కడ న్యాచురల్గా ఇక్కడ చూసి కాశ్మీర్ వెళ్ళిన ఫీలింగ్ పొందే విధంగా వీరు తయారు చేశారు. మరి అలాగే కొండపల్లి బొమ్మలతో ఒక గేటుని, అలాగే ఒక వినూత్న రీతిలో జలకన్యల ఇది షోని వీళ్ళు ఏర్పాటు చేశారు. విశాఖ ప్రజలందరూ కూడా ఈ పండక్కి తమ ఆనందాన్ని ఈ ఎగ్జిబిషన్లో పంచుకోవాలని, అలాగే టికెట్ కూడా ఎందుకంటే చాలా సరసంగా 100 రూపాయలు మాత్రం, ఎందుకంటే కోట్ల దాదాపు నాకు తెలిసి 5-6 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అయింది. మరి అలా అదే కాకుండా దీని మీద ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మంది దాదాపు ఒక 500 మంది ఈ ఎగ్జిబిషన్ ఉన్నంతకాలం ఉపాధి ఏర్పడబడుతుంది. వాళ్ళందరూ కూడా కంటిన్యూస్గా పనిచేస్తున్నారు. వాళ్ళు గత 20 ఏళ్లుగా వైజాగ్లో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామని నిర్వాహకుడు రాజారెడ్డి తెలిపారు. తొలుత అమర్నాథ్ యాత్ర, బాలాజీ, యానిమల్ షో, అండర్ వాటర్ టెర్మినల్ వంటి వాటిని వినూత్నంగా నిర్వహించామన్నారు. ఈ కొత్త ఏడాదిలో సంక్రాంతికి కాశ్మీర్ అందాలను 0 డిగ్రీ ఉష్ణోగ్రతతో నిర్మించామన్నారు. సుమారు 2.5 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొండపల్లి బుట్టబొమ్మలతో మెయిన్ గేటును వినూత్నంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 23 అమ్యూజ్మెంట్స్, 20 హ్యాండ్లూమ్ స్టాల్స్ ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
40 రోజుల పాటు నిర్వహించే వైజాగ్ ఎక్స్పో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఎగ్జిబిషన్ను ఆదరించాలని కోరారు. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేటువంటి పెద్దలు ఎమ్మెల్సీ గారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా మా పట్టాభన్నికి ధన్యవాదాలు. అదేవిధంగా మా పోతన్ రెడ్డి గారు మా చిరకాల ఫ్రెండ్. గత 30 సంవత్సరాలుగా విశాఖ నగరంలో మేము అనేక కార్యక్రమాలు చేసాము. ఫస్ట్ అన్న చేతుల మీదుగానే అమర్నాథ్ యాత్ర ఓపెన్ చేసాము. ఆ తర్వాత బాలాజీ తిరుపతి యాత్ర చేసాము. అదేవిధంగా అమ్మవారి యాత్ర కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. దాంతోపాటు తాజ్మహల్, యానిమల్ షో, లాస్ట్ ముందు ఇక్కడ చేసినటువంటి ఇక్కడ అండర్ వాటర్ టనల్ కూడా ఇక్కడ మనం చాలా అద్భుతంగా నిర్వహించాము. ఈసారి ఈ సంక్రాంతికి కొత్తదనంగా విశాఖ నగరంలో ఉన్నటువంటి బీచ్ ఎంత ప్రసిద్ధో ఈ ఏయూ గ్రౌండ్ కూడా అంత ప్రసిద్ధి అయిపోయింది ప్రజెంట్. ఎందుకంటే దీంట్లో ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి హాలిడేస్కి వినూత్న రీతిలో ఒక ఎగ్జిబిషన్ అంటూ నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రౌండ్లో మనం చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగానే కొండపల్లి బుట్టబొమ్మల్ని ఇక్కడ గేటు ఎగ్జిబిషన్ నమూనా పెట్టడం జరిగింది. అదేవిధంగా కాశ్మీర్ అందాలని చిన్నారి పిల్లలకు అలరించేదానికోసం మైనస్ టెంపరేచర్ తోటి ఆ థీమ్ని మేము ఏర్పాటు చేసాము. సుమారుగా 2.5 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఆ థీమ్ని ఏర్పాటు చేసాము. ఇదంతా కూడా రేపటి నుంచి మన విశాఖ నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నది. అదేవిధంగా స్పెయిన్ కళాకారులతోటి ఇక్కడ మనం జలకన్యలు అంటే మామెట్ షో అనేదాన్ని కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. అంటే జలకన్యలు మనం ఈ యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. మన చిన్నారి పిల్లలు ఈ విధంగా తోకలతోటి సముద్రంలో ఈదుతూ ఉంటారు వాళ్ళు. అదే వాళ్ళని ఇక్కడ ఒక ట్యాంకుల రూపంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీంతోపాటు 23కు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ ఏవైతే ఉన్నాయో మన చిన్నారి పిల్లలను అలరించేదానికోసం, పెద్దల్ని మరియు పెద్దలను అలరించేదానికోసం ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 20కి పైగా హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హౌస్ హోల్డ్ సంబంధించిన స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. దీంట్లో రకరకాల తినుబండారాలతోటి ఈ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతుంది. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శింపబడుతుంది. సంక్రాంతి పండుగ కోసం కోట్లాది రూపాయలతో వైజాగ్ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 2025ను ఏర్పాటు చేశారు. 45 రోజుల పాటు ఎక్స్పో కనువిందు చేయనుంది. ఆదివారం నుంచే ఈ ఎక్స్పో అందుబాటులోకి రానుందని నిర్వాహకులు వెల్లడించారు. తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున శ్రీవారి మూల విరాట్కు కైంకర్యాల అనంతరం గర్భాలయం నుంచి శ్రీవారి సుదర్శన చక్రం అర్చకులు ఆలయం నుంచి వెలుపలకు తీసుకొచ్చారు. పల్లకిలో మాడవీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణికి తీసుకువెళ్లారు. వారాహస్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రానికి అభిషేకాలు నిర్వహించారు. పుష్కరిణిలో 3 సార్లు ముంచడంతో ద్వాదశి చక్ర స్నానం ముగిసింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. తన భార్య నుంచి తనకు రక్షణ కల్పించాలని వీఎంఆర్డీఏ ఉద్యోగి దివ్యాంగుడు శ్రీధర్ కోరారు. ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. తన ఉద్యోగం ఇవ్వాలంటూ తనను వేధింపులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంధుడైన తనకు 2006లో వివాహం అయిందని, అప్పటి నుంచి వేధింపులకు గురిచేస్తుందన్నారు. తనపై కేసులు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు కామేశ్వరరావు సార్, సరేల కామేశ్వరరావు. శ్రీధర్ గారు నా పెద్ద కుమారుడు. ఈయన నా పెద్ద కుమారుడు నమ్మగారు. ఆ రోజు ఈయనకు ఉద్యోగం వచ్చిన తర్వాతను విజువల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఏదో తోడు ఉండాలి కదా అన్న భావంతో వెళ్ళి చూసి తల్లి లేని పిల్ల అక్కలున్నారో శుభ్రంగా ఉంటుందని పెళ్లి చేయడం జరిగింది. అది కూడా అబ్బాయి సమస్యలు ఏదీ దాయలేదు. వాళ్ళ పెద్దల ముందు, మా పెద్దల ముందు, వాళ్ళ సమక్షంలో ఇది సమస్య అన్న తర్వాత
మేము రేపు వాళ్ళు అంగీకరించి వచ్చిన తర్వాత ఈ వివాహం జరిపించామండి. ఆయన చెప్పాడు 2006లో ఇదైందండి సార్. అది తరువాత మా అబ్బాయి చెప్పిన ప్రకారం సమస్యలు అంటే అది కేవలం వాళ్ళ అన్నయ్య ఒకడు ఉన్నారు, అతను అదిగోండి ఫోటో ఇచ్చాను, ఏది చెప్తే అది అతను కాపురానికి వచ్చి ఒక్క 15 రోజులు కూడా ఈ గృహంలో ఉండి ఆయనతో ఉన్నది లేదు. అలా కాదని వేరు కావాలంటే వేరు కూడా పెట్టామండి, వేరు ఇల్లు తీసి పెట్టాం. పాప పుట్టింది, ఫస్ట్ ఇష్యూ మీకు తెలుసు, అబాలిష్ చేసింది, పాప ఉన్నదని. అక్కడికి వచ్చి వాళ్ళ అన్నయ్య అనే వ్యక్తి వస్తే వెళ్ళిపోవటం రావటం వాళ్ళ ఇష్టం. ఈ అబ్బాయిని ఈ విధంగా హింస పెడుతుంటే అప్పుడు వెళ్ళిపోయి అక్కడ ఉన్న తర్వాత ఈ గోల్డ్ అనే విషయం ఈ కంటి చూపు లేనివాడిని మోసం చేసి 14-15 తులాలు పెట్టింది. అది ముత్తూడు గాజువాకలో పెట్టి లేవండి ఇంట్లో ఉన్నాయండి, లేవండి ఇంట్లో ఉన్నాయని ఈ అబ్బాయిని వేధిస్తుంది. ఏదని ఆ తర్వాత అని చెప్పి మందలిస్తే కొత్త వలసలో 498 వేసారు సార్, డొమెస్టిక్ వైలెన్స్ అని. ఆ అబ్బాయి చెప్పాడు, ఆల్రెడీ జైలుకి వెళ్ళాం, వచ్చాం, చేసాం, అంతా అయింది. ఇకపోతే పాప యొక్క పరిస్థితి చూసి ఎదుగుతుంది బిడ్డ, తండ్రి కంటి చూపు లేని తండ్రికి సహాయంగా ఉంటుందని ఆశించి నేను ఇంకా అలా కన్సిడర్ వచ్చి తప్పు అయిపోయిందని బతుకులాడితే కన్సిడర్ చేసామండి. అయ్యా సలహాతో నేను చేశాను, మా అన్నయ్య ఏం చెప్తే అది వింటాను తప్ప ఎవరి మాట వినను అని నన్ను విమర్శాత్మకంగా మాట్లాడింది. నేను దానికి చాలా బాధపడ్డాను. అది మొదటి దారుణమైన ద్రోహము. తర్వాత కొద్ది నెలల తర్వాత ఆమె నా దగ్గరికి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత ఏదో కొద్ది రోజులు నా వద్ద ఉండడం, కొద్ది రోజులు పుట్టింటికి పోవడం అనేది జరిగింది. ఈ విధంగా అలాగే కొంచెం దుఃఖమయంతో నా సంసారం అనేది సాగుతుంది. అలాగే ఏమిటంటే కొంతకాలము తర్వాత 2010వ సంవత్సరంలో నా పైన, నా తల్లిదండ్రులపైన అన్యాయముగా సెక్షన్ 498A కొత్త వలస పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయించి మా అమ్మని, నన్ను, మా నాన్నగారిని కూడా ఎస్కోట పోలీస్ స్టేషన్ జైల్లో కూడా వేయించడానికి ప్రయత్నించింది. ఎందుకనగా మా పైన అన్యాయపు కేసులు పెట్టి నా తల్లిదండ్రులు ఏదో ఆస్తుల కోసం వేధిస్తున్నారని, నేనేదో సరిగా పట్టించుకోవటం లేదని లేనిపోని కల్పితాలు చేసి అన్నీ కూడా ఆ విధముగా చేసింది. ఇప్పుడు ఆమె మరొక విషయం ఏమనగా, ఆమె నన్ను విడిచి ఎప్పుడో 2009లోనే నన్ను విడిచిపోయింది. దానికన్నా ముందు నాకు ఒక పాప కూడా జన్మించింది రెండవ కానుపులో. నాణ్యమైన వస్తువులు నమ్మకమైన ధరలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా సీతమ్మదారిలోని నాణ్యత హోమ్ నీడ్ సూపర్ మార్కెట్ నిలుస్తుంది. ఇంటికి అవసరమయ్యే అన్ని సరుకులు, గిఫ్ట్ ఆర్టికల్స్ తో పాటు పలు వస్తువులను మార్కెట్లో పోటీ ధరలకే అందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా నాణ్యత హోమ్ నీడ్ సూపర్ మార్కెట్ పై ఓ రిపోర్ట్. నాణ్యత పేరుకు తగ్గట్టుగానే ఇక్కడ లభ్యమయ్యే ప్రతి వస్తువు పూర్తి నాణ్యతతో ఉంటుంది. వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను నమ్మకమైన ధరలకు అందించాలనే లక్ష్యంతో సీతమ్మధార హెచ్బీ కాలనీ రోడ్లో నెలకొల్పిన నాణ్యత హోమ్ నీడ్ సూపర్ మార్కెట్ 2.5 ఏళ్లలోనే వినియోగదారుల ఆదరాభిమానాలు చేరుకుంది. క్వాలిటీలో ఎక్కడ రాజీ పడకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సరుకులను కొనుగోలు చేసి నగర వాసులకు అందిస్తున్నారు. గ్రోసరీ, మసాలా దినుసులు, గిఫ్ట్ ఆర్టికల్స్, కిడ్స్ టాయ్స్, స్టీల్ ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్, పూజా ద్రవ్యాలు, అరకు కాఫీ రుచులు, చెక్క గానుగుతో తయారు చేసిన నూనెలు, కాస్మెటిక్స్, ఇలా ఒకటేమిటి అన్ని రకాల వస్తువులను మంచి ధరలకు అందిస్తూ నాణ్యత హోమ్ నీడ్స్ కస్టమర్ల అభిమానాన్ని చేరుకుంటుంది. సంక్రాంతి సందర్భంగా ఎంతో ఆకర్షణీయమైన డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ ప్యాక్స్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
సీతమ్మధారలో ప్రారంభించిన 2.5 ఏళ్లలోనే వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తుందని నాణ్యత హోమ్ నీడ్స్ సూపర్ మార్కెట్ నిర్వాహకులు రాజా నారాయణ తెలిపారు. వినియోగదారులకు నమ్మకమైన సేవలందించడమే తమ లక్ష్యమని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాణ్యమైన సరుకును సరసమైన ధరలకు అందించడమే తమ లక్ష్యంగా చెప్పారు. చెక్క గానుగ నూనెను అప్పటికప్పుడు తీసి ఖాతాదారులకు అందిస్తామన్నారు. చిన్నారులకు సంబంధించిన గిఫ్ట్లు, బొమ్మలు రాజస్థాన్, ఢిల్లీ నుంచి రప్పించిన గిఫ్ట్ ఆర్టికల్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సంక్రాంతికి ఇచ్చే స్పెషల్ ఆఫర్స్ ను వినియోగించుకోవాలని కోరారు. ఎస్డివి ప్రేక్షకులకి మరియు మా నాణ్యత కస్టమర్లకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మన నాణ్యత షాప్ ఓపెన్ అయ్యి ఒక 2.5 ఇయర్స్ అయింది. 2.5 ఇయర్స్ నుంచి కూడా మేము మీ అందరి అభిమానం చూరకుండమే కాకుండా మేము ప్రతి మంత్ బై మంత్ మాకు మీ అభిమానం పెరుగుతూ మా వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఎప్పటి నుంచో మేము ఫస్ట్ నుంచి కూడా మా నాణ్యత అది ఒకటే మోటివ్ అండి. నాణ్యమైన సరుకు రీజనబుల్ రేట్స్లో అందించడమే మా ప్రధానంగా మేము ఎప్పుడు దృష్టి పెడతాం. దీని గురించి మేము ఎంత శ్రమకైనా ఓర్చి ఇప్పుడు మసాలాలు ఉన్నాయంటే కేరళకి వెళ్ళి తీసుకురావడం, అలాగే ఇక్కడ స్వచ్ఛమైన నూనె అందించాలని మేము ఇక్కడ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కూడా మేము ఇక్కడ స్వయంగా తీస్తూ అది కూడా ఆర్గానిక్ నువ్వులతోటి ఆర్గానిక్ మిల్లెట్స్ తోటే మేము ఆ నూనె తీయడం జరుగుతుందండి. కొబ్బరి నూనె కానీ మిగతా ఏ నూనెలైనా మేము కోల్డ్ ప్రెస్ ఇక్కడ డైరెక్ట్గా మీ కళ్ళు ఎదురుగుండా చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే జనరల్గా మనకి హోమ్ నీడ్స్ కానీ సూపర్ మార్కెట్లో కానీ ఎక్కువ గ్రాసరీ మీదే ఎక్కువ ఇది ఉంటుంది అందరికీ కాన్సన్ట్రేషన్. మా దాంట్లో ఏంటంటే గ్రాసరీతో పాటు గిఫ్ట్ ఆర్టికల్స్, తర్వాత చిన్నపిల్లల కావాల్సిన రకరకాల స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం స్కూల్ బ్యాగ్స్, టిఫిన్ బాక్సులు లాంటివే కాకుండా చిన్నపిల్లలకి ఆడుకునే వాళ్ళ బొమ్మలు కానీ లేకపోతే చిన్నపిల్లలకు కావాల్సిన కిట్స్ ఇలాంటివి కూడా మా దగ్గర దొరుకుతాయండి. ఎస్పెషల్లీ గిఫ్ట్ ఐటమ్స్ చాలా వ్యాస్ట్ కలెక్షన్ ఉంది. అలాగే ఫౌంటైన్స్, రాజస్థానీ ఐటమ్స్, ఇలాగ రకరకాల ఐటమ్స్ మేము ఢిల్లీ నుంచి తీసుకురావడం కూడా జరుగుతుందండి. అందుకని తక్కువ ధరలో నాణ్యమైన సరుకు అందించగలుగుతున్నాం. మాది ఇయర్ లాంగ్ కూడా ఏదో ఒక ఆఫర్ రన్ అవుతూనే ఉంటుందండి. అలాగే సంక్రాంతికి కూడా స్పెషల్ ఆఫర్స్ పెట్టడం జరిగింది. మీరు అందరూ మా స్టోర్స్ని విజిట్ చేసి మాకు మరింత సహకారం అందించాలని కోరుకుంటున్నాను. వినియోగదారులకు క్వాలిటీ ఉత్పత్తులను నమ్మకమైన ధరలకు అందిస్తున్నారు. ఫ్రీ హోమ్ డెలివరీ సేవలు అందిస్తున్నారు. సంక్రాంతిలో తామిచ్చే ఆఫర్స్ ను వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వాలంటీర్ గౌతమి ఆత్మహత్యకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరుతూ పాతగాజ్వాక గాంధీ విగ్రహం ఎదుట కొవ్వొత్తుల నిరసన చేశారు. ఏపీ గ్రామ వాలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన తెలిపారు. తమ ప్రభుత్వం వస్తే 10,000 వేతనం ఇచ్చి వాడుకుంటామని కూటమి నేతలు హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు మాట తప్పారని సంఘం ప్రధాన కార్యదర్శి దీప్తి ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తమకు 5,000 వేతనం వచ్చేదని, ఈ ప్రభుత్వంలో తమను పక్కన పెట్టడం వల్ల వాలంటీర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే తమకు న్యాయం చేయాలని కోరారు. పడేసింది అందరూ 5,000 అనుకోవచ్చు, అది ఒక సాధారణ కుటుంబానికి చాలా ఎక్కువ అండి. ఈ రోజు ఈ ఆత్మహత్య అనేది దానికి నిదర్శనం. ఈ ఆత్మహత్యలు ఇంకా జరగకుండా ఆపాలంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అన్నది ఇప్పటికైనా నిర్ణయం తీసుకొని వాలంటీర్లందరినీ కొనసాగించాలి. మేమైతే దీక్షలు ఏవి ఆపమండి. వాలంటీర్లకి ఉద్యోగాలు ఇచ్చే వరకు మాత్రం మేము దీక్షలు ఆపం. వాళ్ళు ఇచ్చినదే 10,000 జీతం ఇస్తానన్నారు, వాలంటీర్కి ఉద్యోగ భద్రత ఇస్తానన్నారు. ఈ రోజు మేము వైసీపీ కార్యకర్తలు అనే నెపంతో మమ్మల్ని బయట వీధిలో పడేశారు. 2,60,000 మంది జీవితాలు ఈ రోజు వీధిలో ఉన్నాయి. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళంటే ఎంతో గౌరవం అంటారు. మరి ఈ రోజు ఆడవాళ్ళే చనిపోతున్నారండి. మరి వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఇంకొకసారి ఇదే లాస్ట్ హత్య అవ్వాలండి. ఇంకొక హత్య జరగడానికి అయితే వీల్లేదు. కనుక ఇప్పటికైనా తగిన నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మా గురించి ఆలోచించాల్సిందిగా కోరుతున్నామండి. ఇంకోటండి, ఈ 5,000 కోసం ఎంతో మంది 2,60,000 మంది వీధులు పడిపోయి ఉన్నారు. మాకు 5,000 10,000 ఇస్తామన్నారు, ఇవ్వండి, మేము మీరు చెప్పిన వర్కులన్నీ చేస్తాం, మేము తెలిసి మేము అవసరం అనలేదు కదా. ఈ రోజు వరకు కూడా మీకు అదే చెప్తున్నాం. ఈ రోజు గౌతమ్ కుటుంబానికి మాత్రం న్యాయం జరగాలండి. ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏదో ఒక
యువత నుంచి వారికి ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారండి. వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి? ఈ రోజు తల్లిపోయిన మాట తెలుగు. ఇంకోటి తల్లి వల్ల ఇద్దరు పిల్లలు వీధిలో పడిపోయారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటండి? కనుక ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి 5,000 అన్నది 5,000 ఇస్తానన్న 10,000 ఇస్తానన్న ఉద్యోగాన్ని ఖచ్చితంగా మాకు ఇవ్వండి. ఎందుకంటే చాలా అవసరం ఉద్యోగం అన్నది. ప్రతి ఒక్కరు రోడ్డుకు వస్తున్నారు. ఇంత రోడ్డు మీద పడేయడం అయితే కరెక్ట్ కాదండి. మీ గవర్నమెంట్ రావడం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ రోజు ఓట్ల కోసం రోడ్లెక్కి మీరు ఈ రోజు కనిపించకుండా పోయారు. కనీసం వాలంటీర్ వ్యవస్థ లేదని చెప్తున్నారు. ఇప్పటికైనా కొంచెం ఆలోచించి మా కోసం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. పెట్టింది కానీ మా కార్యకర్తలు అని చెప్పేసి ముద్ర వేసింది కానీ ఆ రోజు వైసీపీ వాళ్ళు కొంతమంది రిజైన్ చేసిమంటే వాలంటీర్స్ అందరూ రిజైన్ చేయలేదు. కొద్దిమంది మాత్రం రిజైన్ చేశారు. కాబట్టి అందరినీ వైసీపీ కార్యకర్తలు అనుకొని చేస్తుంటే అది తప్పుడు సంకేతాలు ఇస్తాయి. ఎందుకంటే మీరు నిజంగా వాలంటీర్స్ అందరూ కూడా వైసీపీ కార్యకర్తలు అంటే వారికి మీరు ఎందుకు హామీ ఇచ్చారు? 10,000 రూపాయలు ఇస్తామని ఎందుకు హామీ ఇచ్చారు? ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మీరు భవిష్యత్తులో చరిత్రలో కలిసిపోతారని చెప్పేసి తెలియజేస్తున్నాం. మేము ఈ గాజువాక సిఐటి జోన్ గా వాలంటీర్స్ అందరికి కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. వాలంటీర్స్ వ్యవస్థ కొనసాగే వరకు, పునర్వ్యవస్థీకరణ చేసే వరకు మేము వీళ్ళతో పాటు వీళ్ళ పోరాటాల్లో పాల్గొంటాం. ఈ ఆత్మహత్య, గౌతమి ఆత్మహత్య కానీ గతంలో జరిగిన ఆత్మహత్య కానీ ఇవి ఆత్మహత్యలు కాదు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు ఇంకెన్ని చేస్తారో తెలియదు. ఉదాహరణకి స్టీల్ ప్లాంట్ తీసుకుంటే స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ వర్కర్స్ కారణాలు జీతాలు అవ్వట్లేదు. కాబట్టి ఇలాంటి హత్యలు ఎన్ని చేస్తారో వీళ్ళు మాకు అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఈరోజు విశాఖ పర్యటనలో ప్రధాని మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం దురదృష్టకరమని సిపిఐ నాయకులు అన్నారు. సిపిఐ కార్యాలయం నుంచి పెద్దగంటెడ కూడలి వరకు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులపైనే కేంద్ర రాష్ట్ర పెద్దలు కన్నేశారని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతే కార్మిక వర్గంపై దాడి పెరిగిందని సిపిఐ నాయకుడు కసిరెడ్డి సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 8,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అతిపెద్ద భారీ పరిశ్రమని ఇవాళ విశాఖ అనేది భారతదేశంలో సీసోర్ స్టీల్ ప్లాంట్ కేవలం ఆదానికి గంగవరం పోర్ట్ ఇచ్చి గంగవరం పోర్టు కోసం విశాఖ ఉక్కుని కార్గో చేసుకోవడం కోసం విశాఖ ఉక్కుని దారాదత్తం చేయాలనే ప్రయత్నానికి వ్యతిరేకంగా మన నిర్వాసితులు కానీ స్టీల్ ప్లాంట్ కార్మికులు దీర్ఘకాలికమైన పోరాటం చేస్తుంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు గత ప్రభుత్వం భూములు అమ్ముకుని పరిరక్షించుకోండి అని చెప్పారనమాట. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా అమ్మేస్తాం, ఇదేమి మేము పార్టీ కాదు విశాఖ ఉక్కు కర్మాగారం, ఎవరో త్యాగాలు చేస్తే 32 మంది ప్రాణాలు పోగొట్టుకొని 26,000 ఎకరాల స్థలాలు ఇస్తే ఇవన్నీ కూడాను మీది కాదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ఈరోజు 100% అమ్మాలని చెప్పేసి గత ఎన్నికల్లో 24 ఎన్నికల్లో విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం, దీన్ని శైలిలో విలీనం చేస్తామని చెప్పేసి కార్మికులందరికీ వేతనాలు చేస్తాం, నిర్వాసులకు ఉపాధి ఇస్తామని చెప్పేసి బహిరంగ సభలో మాట్లాడినటువంటి ప్రధానమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, స్థానిక పార్లమెంటు సభ్యులు వీళ్ళంతా వాగ్దానం ఇచ్చి నిన్న జరిగినటువంటి సభలోనే నరేంద్ర మోడీ గారు స్పష్టంగా విశాఖ ఉక్కు కోసం ఏ విషయం కూడా ఎత్తకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ స్థానిక ఎంపీలు ఎమ్మెల్యేలు విశాఖ ఉక్కు తీర్మానం చేశారు. దీన్ని శైలిలో విలీనం చేస్తామని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఆశించిన విశాఖ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ నిరాశ చూపించారు. ఇటు పోలవరం కానీ సుజల సావంతి నీళ్ళు వస్తే దాదాపు ఉత్తరాంధ్ర 4,000 మంది రైతులకి 4 లక్షల మంది రైతులకి వాళ్ళందరికి కూడా భిక్షం పెట్టే వాళ్ళు అవుతారు. అదే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలు అన్ని కూడా మూతబడ్డాయి. ఒక పక్క నుంచి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది. మేము కానీ అధికారంలోకి వచ్చినట్టయితే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కాపాడుతాం, 4 లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగులు ఇప్పిస్తామని చెప్పేసి ఈ రోజున గదనెక్కారు. ఇక్కడే గాజువాక నియోజకవర్గంలోనే దాదాపు 95,000 మెజార్టీ తోటి పల్లా శ్రీనివాసరావు గెలిపించుకోవడం జరిగింది. పల్లా శ్రీనివాసకి అయితే 10,000 వచ్చాయి కానీ విశాఖ గాజువాక ప్రజలకు మాత్రం నిరాశకు చూపించారు. గాజువాకలో ఆంధ్రాలోనే సగట ఆర్థిక విధానాల్లోనూ సగటు రేటు 2,40,40,000 రూపాయలు ఉంది.
ఆ సెక్రటరేటు కనీస వేతనాలు 2,40,000 ఆదాయం ఉన్నటువంటి గాజువాకని ఈ రోజున నిలువున ముంచారు. ఈ రోజున స్టీల్ ప్లాంట్ వల్ల, ఇటు గంగవారం పోర్టు వల్ల, ఇటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పూడిమడక వల్ల, SEZ వల్ల, ఈ అన్నిటి వల్ల కూడా ప్రైవేట్ వ్యవస్థలకు ఇచ్చి పని లేకుండా ఇద్దరు పని చేసే వ్యక్తులకి ఒకరి చేత పని చేయించు కనీస వేతనాలు ఇవ్వకంటే 26,000 రూపాయలు కనీస వేతనాలు ఉండాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది. ఒక పక్క లేబర్ కమిషనర్లు చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజున వాళ్ళకి 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇచ్చి పని చేయిస్తా ఉన్నారు. అదాని గంగవరం పోర్ట్ ఉద్యోగులు కార్మికులు వేతనాల కోసం నిరసనకు దిగారు. ఇప్పటికే తమకు చాలా అన్యాయం జరిగిందని నిర్వాసిత కమిటీ నాయకుడు తాతారావు ఆందోళన వ్యక్తం చేశారు. జెట్టి లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, తమకు పరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాజమాన్యంతో మాట్లాడి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ నిరసనలో నిర్వాసిత ఉద్యోగుల సంఘం నాయకులు అమ్మోరు, కదిరి సత్యానందం, సత్యారావు తదితరులు పాల్గొన్నారు. తిరిగి చెల్లించడానికి అవకాశం కల్పించాలి. అలాగే అక్రమంగా తొలగించిన ఉద్యోగులు గంటిపల్లి లక్ష్మయ్య, బులోకరావు, అలాగే కారి అప్పారావులకు కూడా 27 లక్షల చొప్పున చెల్లించాలి. హామీ ఇచ్చిన 14 మందికి కూడా తగిన నష్టపరిహారం చెల్లించాలి. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు హామీ ఇచ్చింది నిర్వాసితులకి జెట్టి నిర్మాణం చేస్తామని. ఈవేళ జెట్టి నిర్మాణం లేకపోవడం వల్ల ఇక్కడ మత్స్యకార గ్రామాలు అదాని గంగవరం పోర్టులో కూడా ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ఆర్థికంగా సామాజికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. పలు మార్లు వినతి పత్రాలు ఇచ్చుకున్నా కూడా మా బాధను పట్టించుకోకపోవడం అన్యాయము. ఓట్లేసాము, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఇప్పుడు ఇంకా స్పందించలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం వెంటనే స్పందించి మా సమస్యలపైన వెంటనే పరిష్కారానికి ఒక మార్గం చూపకపోతే ఈ ఉద్యమాన్ని అఖిలపక్షంతో కూడుకొని మరింత ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయి తీసుకెళ్తామని ఈ సభాముఖంగా మేము హెచ్చరిస్తున్నాం. మరి కార్మిక సమస్యలు త్వరగతిన పూర్తి చేయకపోతే మేనేజ్మెంట్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవడం వస్తుంది. ఎందుకంటే అగ్రిమెంట్కి మేము కార్మికులందరం కట్టుబడి ఉన్నాం. ఆ అగ్రిమెంట్ అమలు చేసే బాధ్యత మేనేజ్మెంట్ పైన, ప్రభుత్వం పైన ఉంది. ఆనాడు ప్రభుత్వం పెద్దలందరూ కూడా, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా, అధికారంలో ఉన్న నాయకులు కూడా మాకు మాట ఇచ్చారు. తక్షణమే మీరు రిలీవ్ అయిపోండి. మేనేజ్మెంట్ ఇప్పుడు అదాన్ని చూస్తే పెద్ద కంపెనీ అన్నారు, దేశానికే పెద్ద కంపెనీ. మరి దాంతో ప్రభుత్వాలు సాలలేవు, మీరు కూడా సాలలేరు, మీకు జెట్టి కడతామని చెప్పారు. ఈ రోజు ఏది కార్మికులందరినీ నడు రోడ్డుపై నెట్టేసి అన్నవ రామచంద్రని అడుక్కుని పొజిషన్ తెచ్చారు. కనుక పెద్దలందరూ ఆలోచించి మాకు జరగవలసిన న్యాయం జరగకపోతే తీవ్రమైన పరిణామాలు మేనేజ్మెంట్ ఎదుర్కోవాల్సింది వస్తుంది. ఇది ఒకటే నేను చెప్పదలుచుకుంది. రోజుకి 1,600 కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నటువంటి ఆదాని కార్మికులకు ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయట్లేదని అడుగుతున్నాం. వీళ్ళకి ఇచ్చిన హామీని అమలు చేయడానికి నీకు ఒకరోజు ఆదాయంలో 1000 వంతు చాలు, కానీ నువ్వు అమలు చేసే పరిస్థితి అనేది లేదు. ఇది చాలా దుర్మార్గం. భవిష్యత్తులో ఇదే పద్ధతి కొనసాగితే ఖచ్చితంగా వీళ్ళు ఉపాధి పోయి రోడ్డులో ఉన్నారు. జెట్టి కడతానని ప్రభుత్వం హామీ ఇచ్చింది, కానీ జెట్టి కట్టిన పరిస్థితి లేదు. అలాగే ఇతర ఏదైతే గ్రామాల అభివృద్ధికి అవకాశం కల్పిస్తా ఉన్నారో అది ఇవ్వలేదు. అలాగే మిగిలిన వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. అన్ని రకాలుగా కూడా తిరుమల తొక్కిసలాటలో ఈవో, అడిషనల్ ఈవోలు తక్షణమే భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. పిఠాపురంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో ఆయన పాల్గొన్నారు. తిరుపతి ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారని, కూటమి పార్టీ నేతలుగా తాము క్షమాపణలు చెప్పామన్నారు. అయితే ఇందుకు బాధ్యత వహిస్తూ టీటీడీ ఈవో, అడిషనల్ ఈవోలు క్షమాపణలు చెప్పాలని కోరారు. సంక్రాంతి సంబరాలను కూడా తాము తగ్గించుకున్నామన్నారు. వ్యవస్థలో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులను పరామర్శించిన తర్వాత తమకు ఎంతో ఆవేదన చెందామన్నారు. దేవుడు తీసుకెళ్లిపోయాడని వారు అమాయకంగా చెబుతున్నారని పవన్ అన్నారు. టీటీడీ పాలక మండలి కూడా దీనికి బాధ్యత వహించాలని కోరారు. మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? అందుకని ఎందుకు నేను డ్యాంపెన్ చేశాను, ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలంటే, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే చనిపోయిన 6 మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు.
36 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే, తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికాంగ అయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని, కానీ ఏం చేస్తాం, మా కర్మ ఇలా కాలిందని. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళకి క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలకా మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు, కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్న మహిళా నేతలు. సాధారణ రేట్లతోనే ఆర్టీసీ ప్రయాణం. సంక్రాంతికి అదనపు బస్సులను తిప్పుతున్నామన్న ఆర్ఎం అప్పలనాయుడు. కైలాసగిరి బ్యాటరీ వాహనాల నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు. ఆకస్మిక తనిఖీలు చేసిన వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. బీచ్ రోడ్లోని సబ్మెరైన్ ఎదురుగా ఏయూ గ్రౌండ్స్ లో కనువిందు చేయనున్న వైజాగ్ కాశ్మీర్ జలకన్య ఎక్స్పోను అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వ విప్ చిరంజీవిరావు, టీడీపీ నేతలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.